అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్కు రూపకల్పన చేసింది సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 3 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తుంది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు కేటాయింపులు, 6 గ్యారెంటీలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపొందించింది ప్రభుత్వం. పన్నెండు గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయని బట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఆస్తులు, అప్పులతో పాటు కేంద్రం నుండి వచ్చే ఆదాయం పైన ప్రసంగంలో ఉంటాయన్నారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా ఇప్పటికే ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా ప్రకటించారు. గత కొద్ది నిమిషాల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన క్యాబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ పైన క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆమోద ముద్ర కూడా వేసింది. ప్రధానంగా ఈ ఓట్ ఆన్ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం వైపు తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 12 గంటలకు అసెంబ్లీలో జరిగేటువంటి శాసనసభలో జరిగేటువంటి సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా మండలిలో ఐటీ శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశంతో పాటు ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటికి ప్రాధాన్యతనిచ్చే విధంగా బడ్జెట్ను రూపకల్పన చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా 6 గ్యారంటీలతో పాటు ఇరిగేషన్ లాంటి, వ్యవసాయం లాంటి శాఖలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పేద ప్రజల, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ బడ్జెట్ అంటే రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈ బడ్జెట్ను రూపొందించారు. ప్రధానంగా ఇప్పటికే ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యం కానీ, అమలుకు నోచుకోలేనటువంటి హామీలనిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నటువంటి విషయాన్ని ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకునే వాటి అన్నిటినీ తిప్పికొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఏ శాఖకు ఎంత కేటాయించాలి, తాము చేస్తున్నటువంటి ఈ అమలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటిని ప్రధానంగా ఇటు 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి వాటికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అభివృద్ధితో పాటు పేద ప్రజల సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకొని ఈ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో 2 హామీలను అమలు చేసి ప్రజలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలుకు నోచుకోలేనటువంటి అంశాల మీద ప్రతిపక్షాలను, విమర్శలను తిప్పికొట్టే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించినారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ శాసనసభ ఓట్ ఆన్ బడ్జెట్ అంటే పూర్తి స్థాయి బడ్జెట్గా రూపొందించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి బడ్జెట్లో ఎంత కేటాయింపులు జరిగాయి, ఎంత వ్యయం చేశారన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఓట్ ఆన్ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేద ప్రజల సంక్షేమాన్ని, మధ్యతరగతి ప్రజల సంక్షేమాంతో పాటు అంటే ఉద్యోగ కల్పన, అదేవిధంగా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ బడ్జెట్ రూపకల్పన చేసే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాము. ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈ బడ్జెట్లో పొందుపరిచే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుపుతుంది. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యకు సంబంధించింది, అదేవిధంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి, వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ బడ్జెట్ పైన ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు మిగతా రాజకీయ పక్షాలు కూడా ఎంతో ఆసక్తిగా ఉంది. అయితే ఈ 12
గంటలకు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ అంటే ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ అనంతరం అదేవిధంగా మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్ అనంతరం ఈ సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నటువంటి సమాచారం ఉంది. మొత్తంగా ఈ బడ్జెట్ రూపకల్పనకు మాత్రం ఇటు కాంగ్రెస్లోని ముఖ్యులతో పాటు ఇతరుల అంటే సలహా మండలికి లేకున్నా కూడా అంటే ఇతర రంగాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటిది వాళ్ళ సలహాలను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేపట్టినా ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరి ఆలోచనలతోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ హామీలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను రూపొందించినట్లు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నిత్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.